నిఫ్టీలో వీక్లీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ డబ్బులు సంపాదించే సూపర్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ మీ అందరికీ ఇవ్వబోతున్నాను. ఇది బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా చేసుకోగలిగే చాలా సింపుల్ స్ట్రాటజీ. ఇది నేను ఇవాల్టి రోజుకి ఇప్పటికీ పర్సనల్గా ట్రేడ్ చేసే స్ట్రాటజీ. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ట్రేడ్ చేస్తున్నాను అనుకుంటా, అండ్ ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ ఉన్నారనుకోండి, మీకు అసలు ఈ స్ట్రాటజీ గురించి ఏమీ తెలీదు, డిస్క్రిప్షన్ కూడా ఇన్వాల్వ్ చేయలేము అని అనుకుంటే మీకోసం ఎగ్జాక్ట్ రూల్స్ చెప్తాను. మీరు ఏ ప్రీమియంకి బై చేయాలి, ఏ ప్రీమియంకి సెల్ చేయాలి అని చెప్పి క్లియర్ రూల్స్ని డిఫైన్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారనుకుంటే మీరు మీ డిస్క్రిప్షన్ని యాడ్ చేసుకుని రిటర్న్స్ని ఎలా పెంచుకోవచ్చో కూడా ఇదే స్ట్రాటజీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ అనేది చేస్తాను. సో ఈ వీడియో చాలా ఎక్సైటింగ్గా ఉండబోతోంది. చాలామంది నిహాల్ అన్న మీరు, లేకపోతే నిహాల్ బ్రో, లేకపోతే మీరు ఏదైతే పిలుస్తూ ఉంటారో మీ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఏంటో మాకు చెప్పండి అని అడుగుతుంటారు కదా. సో వాళ్ళందరికీ ఇవాళ నేను నా స్ట్రాటజీ ఇచ్చేస్తున్నాను. హ్యాపీగా యూజ్ చేసుకొని ట్రేడ్ అనేది చేసుకోండి. ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా మీకు నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను మార్కెట్లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ని, అండ్ మీరు చూస్తున్న వీడియోస్ని ఎడిట్ చేసింది బషీర్. అండ్ ఇక్కడ మనం అందరం కలిసి చేస్తున్నది ఏంటో తెలుసా? A to Z రెవల్యూషన్. అంటే ప్రతి ఒక్క తెలుగు వాడికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, పర్సనల్ ఫినాన్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, ఇన్వెస్టింగ్ నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ కోర్స్ చాలా ఫ్రీగా చేస్తున్నాము. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇంట్రో వీడియో దగ్గర నుంచి లాస్ట్ 29 ఎపిసోడ్స్ వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ మనం ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వరకు వచ్చేసాం. సో మీరు ఇంకా బిగినర్, మీకు ఇంకా ఏ అండర్స్టాండింగ్ లేకపోతే ఈ ప్లేలిస్ట్ని ఫాలో అయిపోయారనుకుంటే సూపర్గా బెటర్ ట్రేడర్ అనేది అయిపోగలుగుతారు, బెటర్ ఇన్వెస్టర్ కూడా అవ్వగలుగుతారు. అండ్ ఈ ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కొత్తగా వచ్చిన మీరు, రెగ్యులర్గా మన వ్యూవర్స్, మీరందరూ ఏం చేయాలి, కింద కమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 30 అటెండెన్స్ని మార్క్ చేసుకోండి. తర్వాత మన A to Z రెవల్యూషన్ని మొదలు పెట్టేద్దాం. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే స్ట్రాటజీ ఐరన్ కాండర్ స్ట్రాటజీ. అసలు స్ట్రాడిల్ అంటే ఏంటి, స్ట్రాంగిల్ అంటే ఏంటి, ఐరన్ ఫ్లై అంటే ఏంటి, ఐరన్ కాండర్ అంటే ఏంటి, వీటి నార్గిట్కి డిఫరెన్స్ ఏంటి, ఇందులో కూడా లాంగ్ షార్ట్కి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో ఈ స్ట్రాంగిల్ అంటే ఏంటి, ఐరన్ కాండర్ అంటే ఏంటి అని మీకు ఇంకా ఐడియా లేకపోతే ఆ వీడియో చూసారనుకుంటే ఈ వీడియో ఇంకా బెటర్ క్లారిటీతో మీకు అర్థమవుతుంది. సో ఇంకా అసలు స్ట్రాంగిల్ అని తెలియకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి, ప్రీవియస్ ఎపిసోడ్ చూసి, ఆ తర్వాత ఈ ఎపిసోడ్ అనేది చూడండి. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఇవాళ మనము ఐరన్ కాండర్ నేర్చుకోబోతున్నాము. సో ఈ ఐరన్ కాండర్ ఏంటంటే మనం ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఒక కాల్ ఆప్షన్ని, ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఒక పుట్ ఆప్షన్ని, ఈ రెండింటిని సెల్ చేస్తాం. అండ్ ఈ రెండు సెల్ చేస్తున్నాం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నెక్స్ట్ 1 weekలో మనం ఏదైతే నెక్స్ట్ వీక్లీ కాంట్రాక్ట్స్ అని చెప్పాను కదా, సో నెక్స్ట్ 1 week కాంట్రాక్ట్స్లో నిఫ్టీ ఈ కాల్ ఆప్షన్, ఈ పుట్ ఆప్షన్ ఏవైతే మనం సెల్ చేస్తున్నామో ఈ రెండు రేంజెస్ మధ్యలోనే నిఫ్టీ ఉండిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో మనం ఈ రెండు సెల్ చేసి వాటికి హెడ్జెస్ కూడా బై చేసుకుంటే అది మనకి ఐరన్ కాండర్ స్ట్రాటజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏ ప్రీమియమ్స్ సెల్ చేయాలి అండ్ దాంట్లో మనం ఏ స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అగైన్ ఈ వీడియో చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి ట్యూస్డే రోజు షూట్ చేస్తున్నాను. ఎందుకు, మన నిఫ్టీ ట్యూస్డే రోజు ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, వెడ్నెస్డే నుంచి కదా. సో మీరు వెడ్నెస్డే రోజు పొద్దున్న ఈ ట్రేడ్ తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు ఈ స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. అగైన్ మీరు ఈ వీడియో థర్స్డే చూస్తూ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ ట్యూస్డే నుంచి మీరు అబ్జర్వ్ చేయడానికి ఈ డేటా పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇవాళ మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది September 30th. సో నేను ఏం చేస్తున్నాను, 7th October ఏదైతే మనకి నెక్స్ట్ ట్యూస్డే ఏదైతే ఎక్స్పైరీ ఉందో ఆ కాంట్రాక్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే కాల్ సైడ్, పుట్ సైడ్ మనకి ఈచ్ సైడ్ అట్లీస్ట్ 2 సెల్ చేసిన తర్వాత మనం ఎంతైతే క్యాపిటల్ డిప్లాయ్ చేస్తామో దాని మీద 1% ప్రాఫిట్ వచ్చేలాంటి ప్రీమియమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, నాకు అదంతా ఏం తెలియదు, నాకు అసలు క్యాలిక్యులేషనే రాదు అని అనుకుందాం. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ర్యాండమ్గా ఇక్కడ ఒక 10 రూపీస్ కాల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని నేను సెల్ చేస్తున్నాను అనేసి అనుకుందాం. ఇదంతా 10 రూపీస్కి సెల్ చేస్తున్నాను. సో మళ్ళీ పుట్టు సైడ్ కూడా 10 రూపీస్ అరౌండ్గా 11 రూపీస్ అనుకుందాం, 24,100 ఉంది. సో దీన్ని ఏం చేస్తాను, దీన్ని కూడా సెల్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం ఓకే ఏమవుతుందో. అనలైజ్ చేసి దీన్ని గో టు ఫుల్ స్ట్రాటజీ బిల్డర్ నొక్కితే మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది, ఒకటి 10 రూపీస్కి సెల్ చేస్తున్నాము, ఒకటి 11 రూపీస్ ప్రీమియంకి సెల్ చేస్తున్నాము. 25,150 కాల్ ఆప్షన్,
24,100 పుట్ ఆప్షన్. నిఫ్టీ ఎక్కడుంది? 24,600 దగ్గర ఉంది. అంటే ఎంత? 500 పాయింట్స్ పైన కాల్ ఆప్షన్ని మనం సెల్ చేసాము. అండ్ కింద సైడ్ చూసుకుంటే 500 పాయింట్స్ కింద పుట్ ఆప్షన్ని సెల్ చేసాము. సో ఇప్పుడు దీన్నే కనుక ఎగ్జాక్ట్గా చార్ట్ మీద చూసామనుకోండి, చార్ట్ మీద ఎక్కడ చూస్తే మనకి ఎక్కడ వస్తుంది? 25,100 ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ తీసుకుందాం, దీన్ని మనం ఇంకేదైనా పర్పుల్ లైన్ పెట్టుకుందాం, సో దట్ మనకి డిఫరెన్సియేషన్ క్లియర్గా ఉంటుంది. ఓకే, సో 25,100 కాల్ ఆప్షన్ని ఇక్కడ మనం సెల్ చేస్తున్నాము. ఇదెంత? మనకి 10 రూపీస్ ప్రీమియం మనం కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత కింద ఉన్న పుట్ ఆప్షన్ ఏంటి? కింద మనకి 24,100 ఉంది. సో 24,100 పుట్ ఆప్షన్. సో 24,100 మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఒక గీత గీసుకున్నాను, బట్ అగైన్ ఇది 25,000 కాదు, 25,150 అని ఉంది, ఇప్పుడే చూసాను. సో దీన్ని 25,150కి మార్చేసుకున్నాం. సో ఇప్పుడు కాల్ ఆప్షన్ ఏమో ఈ స్ట్రైక్ 25,150 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాము. ఎంత? 10 రూపీస్ ప్రీమియంకి కదా. ఎంత ఉంది? 10.35. 10.35కి ఈ కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాము. 11.85 ఆల్మోస్ట్ 12 రూపీస్కి పుట్ ఆప్షన్ ప్రీమియంని సెల్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ రెండు సెల్ చేస్తున్నామంటే మన అండర్స్టాండింగ్ ఏంటి? నిఫ్టీ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి నిఫ్టీలో స్లోగా పైకి వెళ్ళనియండి, నిఫ్టీ స్లోగా కిందకి రానివ్వనియండి, లేకపోతే నిఫ్టీ ఇక్కడే ఉండనియండి, నాకు సంబంధం లేదు. ఈ పైన పర్పుల్ లైన్ ఏదైతే మన 25,150 కాల్ ఆప్షన్ ఉందో, కింద 24,100 పుట్ ఆప్షన్ ఉందో, ఈ రెండు రేంజెస్లో మన ఎక్స్పైరీ ఎప్పుడుంది? 7th అక్టోబర్. అంటే ఇంకొక 1 వీక్లో నిఫ్టీ కనుక మనకి ఇదే రేంజ్లో, ఈ పర్పుల్ లైన్స్ మధ్యలో ఇదే రేంజ్లో, ఈ 1000 పాయింట్స్ 500 పాయింట్స్ పైన 500 పాయింట్స్ కింద ఇదే రేంజ్లో మార్కెట్ మనకుంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1,665 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 1,665 రూపీస్ ఒక్క స్ట్రాడిల్ని సెల్ చేసిన, ఒక స్ట్రాంగిల్ని సెల్ చేయడానికి ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ మనకుంది? 2 lakh రూపీస్ ఉంది. సో ఇప్పుడు 2 lakh రూపీస్ ఈ రెండింటిని నేకెడ్గా సెల్ చేస్తే 2 lakh రూపీస్ మనకి మార్జిన్ అవుతుంది. దాని మీద ఎవ్రీ వీక్ అంటే వీక్ ఆన్ వీక్ మనకి 0.8% ప్రాఫిట్, 1,600 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? నాకు ఈ 2 లక్షలు వద్దు, నేను దీన్ని రేట్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను, అరౌండ్ 1 lakh ఉంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? హెడ్జెస్ని బై చేసుకోవచ్చు. సో హెడ్జెస్ని ఎలా బై చేస్తాము? సో దీన్ని ఇంకా యాడ్ ఆర్ ఎడిట్ నొక్కితే ఇప్పుడు ఇక్కడ మనం ఏది సెల్ చేసాం? 24,100 పుట్ ఆప్షన్ సెల్ చేసాము, ఇక్కడ 25,150 కాల్ ఆప్షన్ కదా. సో మీరు ఏం చేయండి అంటే ఒక 200 పాయింట్స్ అవే కాల్ ఆప్షన్ని, 200 పాయింట్స్ ఇంకా అవే పుట్ ఆప్షన్ని బై చేయాలి. సో ఇప్పుడేమో మనము సెల్ చేస్తున్నాము, నెక్స్ట్ మనం బై చేయాలి. ఓకే, 25,150 కదా, 200 పాయింట్స్ ఎంత? 25,350. సో ఇక్కడ 4 రూపీస్ ప్రీమియం ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను? బై చేస్తున్నాను 1 lot. గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ఎన్ని లాట్స్ చేస్తే బయ్యింగ్ కూడా అన్నే లాట్స్ చేయాలి. సో 24,100 కదా, దీనికి 200 పాయింట్స్ కింద అంటే ఎంత? 23,900. 6 రూపీస్కి నేను ఏం చేయాలి? బై చేయాలి. బై చేసి సింపుల్గా డన్ నొక్కితే ఇక్కడ నాకు ఏమైంది చూడండి, నా క్యాపిటల్ ఏదైతే 2 లక్షలు కావాలో 2,88,000 రూపీస్కి వచ్చేసింది. సో నా క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సగం అయిపోయింది. ప్లస్ నా ప్రాఫిట్ చూసారా, 1,600 ఉండేది 900కి వచ్చేసింది, తగ్గిపోయింది అని మీరు అందరూ ఫీల్ అవుతుండొచ్చు. కానీ పర్సంటేజ్ టర్మ్స్లో చూసారా 1% ప్రాఫిట్కి వచ్చేసింది. సో నాకు హెడ్జెస్ లేకపోతే 0.82% ప్రాఫిటే వచ్చింది. కానీ ఎప్పుడైతే హెడ్జెస్ని యాడ్ చేసుకుంటానో నాకు 2 విధాలుగా నాకు హెల్ప్ అయింది. ఫస్ట్ ఏమో ఫండ్స్ తగ్గిపోయింది, 2 లక్షలు ఉండేది 90,000కి వచ్చేసింది, ప్రాఫిట్ 0.2% ఇంకా పెరిగింది. మ్యాక్స్ లాస్ కూడా క్యాప్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ హెడ్జెస్ లేవనుకోండి, మ్యాక్స్ లాస్ అన్లిమిటెడ్. రేపు పొద్దున నిఫ్టీ సడన్గా 10% గ్యాప్ డౌన్ అవుతే, లేకపోతే ట్రంప్ ఎప్పుడైతే మనకి ఈ టారిఫ్స్ అనౌన్స్ చేశారో 5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిఫ్టీ, అలాంటి పరిస్థితి వస్తే హ్యూజ్ లాసెస్ వస్తాయి. అలాంటి వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? ఈ హెడ్జెస్ని ఎప్పుడైతే యాడ్ చేస్తామో మార్కెట్ ఎట్టైనా పోనివ్వండి, మార్కెట్ ఏదైపోయినా సరే, లోకంలో సునామీ వచ్చి లోకమంతా కొట్టుకుపోయినా సరే, నాకు మ్యాక్సిమం లాస్ 15,000 రూపాయలు వస్తుంది నా 90,000 క్యాపిటల్ మీద అని లాక్ అయిపోతుంది. బట్ ఈ 15,000 మార్కెట్కి వదులుతామా? వదలం కదా. మార్కెట్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం, ప్రాఫిట్ సంపాదిస్తాం, అవన్నీ చేసుకుంటాం. సో ఈ హెడ్జెస్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మ్యాక్స్ ప్రాఫిట్ 1% ఈ వీక్లీకి లాక్ అవుతోంది అని చెప్పి ఒక ఫస్ట్ బేసిక్ ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ అయితే మనకి ఈ స్ట్రాటజీ వల్ల వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేసుకున్నాను మీకు చెప్పాను కదా, 1% టార్గెట్. సో 1% అంటే ఎంత? వీక్లీ 1% టార్గెట్ చేస్తున్నారు. ఒక వీక్ ప్రాఫిట్ చేసుకున్నారు, సెకండ్ వీక్ ప్రాఫిట్ చేసుకున్నారు, థర్డ్ వీక్ ప్రాఫిట్ చేసుకున్నారు, ఫోర్త్ వీక్ లాస్ వచ్చింది అనుకుందాం. సో ఒకవేళ యావరేజ్గా మీరు ఈ 1% కాకుండా 0.8% లేదా 0.7% అనుకుందాం, వీక్లీ 0.7% యావరేజ్తో మీరు సంపాదిస్తున్నారు అని అనుకుంటే
మొత్తం ఎంత 54 వీక్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ 37% మీరు ప్రాఫిట్ సంపాదించుకుంటారు. లేదు వర్స్ట్ కేస్లో చార్జెస్ అన్నీ పోయినా 30% ఇయర్లీ సంపాదిస్తారు అని అనుకున్నా కూడా మీరు 2 లక్షల మీరు క్యాపిటల్తో తీసుకొస్తే దాని మీద 30%, 2 లక్షల మీద 30% అంటే ఎంత, 60,000 సంపాదిస్తారు. 60,000 అంటే నెలకెంత, 5,000 రూపాయలు. అండ్ రియాలిటీ అదే. కానీ ఇప్పుడు 2 లక్షలకి నెలకి 5,000 అని మీరు అనిపిస్తుండొచ్చు. కానీ ప్రతి 2 లక్షలకి మీరు ప్రతి నెల, ఇప్పుడు 2 లక్షలు కూడా కాదు, ₹1,00,000. సో ప్రతి లక్షకి ఎవ్రీ మంత్ నేను 4-5 వేలు కన్సిస్టెంట్గా సంపాదిస్తాను. మార్కెట్ ఎట్టు ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నాకు ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్వాలేదు, బట్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ వస్తుంది అన్న ఒక స్ట్రాటజీ మీకు ఉందనుకోండి, మీరు 1,00,000తో ఒక్కసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత 10 లక్షలతో ట్రేడ్ చేయొచ్చు, ₹1,00,00,000 ట్రేడ్ చేయొచ్చు, 10 కోట్లతో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీని ఏదైతే చెప్తున్నానో 10 crore రూపీస్ వరకు హ్యాపీగా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ బ్యాక్ టు ద లాజిక్ వచ్చేస్తే ఇక్కడ ఏమవుతుందో ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో మనం ఏం చేసాము, 10 రూపీస్, 10, 11 లేదా 10, 12 రూపీస్ ఉన్న 500 పాయింట్స్ అవే కాల్ ఆప్షన్, 500 అవే పాయింట్స్ ఉన్న పుట్ ఆప్షన్ సెల్ చేసి కూర్చున్నాం. తర్వాత మనం హెడ్జెస్ ఏవైతే బై చేస్తున్నామో 4.2, ఇంకోటి ₹6. ఇవన్నిట్లు ప్లస్లు మైనస్లు అయిపోయిన తర్వాత మనకి అరౌండ్ 1% ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 1% ప్రాఫిట్ కూడా ఎలా క్యాలిక్యులేట్ అయింది అని అంటే, ఇప్పుడు కాల్ ఆప్షన్లో మనం సెల్ చేసింది ఏది, 25,150 కాల్ ఆప్షన్ 10.35 సెలెక్ట్ చేసాం. దీన్ని సెల్ చేసి బయింగ్ 4.2 చేసాం. సో ఎంత, 10.35 మైనస్ 4.2, ఏదైతే ₹6 ప్రీమియం ఇక్కడ మనకు వచ్చింది చూడండి, 10.35 మైనస్ 4.2 అంతే, ఈజ్ ఈక్వల్ టు పెడితే ₹6.15 నెట్ క్రెడిట్ వచ్చింది మనకి కాల్ సైడ్ నుంచి. అదేవిధంగా ఇప్పుడు 25,000 ఇదంతా 11.85 మైనస్ ఇదంతా 5.9 మైనస్ 5.9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది, 5.95 అని వచ్చింది. అంటే ఏంటి, కాల్ సైడ్ అవ్వచ్చు, పుట్ సైడ్ అవ్వచ్చు, రెండు కంబైన్డ్గా నాకు ఆల్మోస్ట్ ₹12 ప్రీమియం వస్తే నాకు 1% ప్రాఫిట్ వస్తుంది. సో దానికోసం ₹6 ప్రీమియం కలెక్ట్ చేసే క్రెడిట్ స్ప్రెడ్ ఫ్రమ్ ద కాల్ సైడ్, ₹6 ప్రీమియం కలెక్ట్ చేసుకునే లాంటి పుట్ సైడ్ క్రెడిట్ స్ప్రెడ్స్ని రెండింటిని కంబైన్ చేసి ఐరన్ కాండర్ స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకుంటున్నాము. అండ్ దాని పే ఆఫ్ గ్రాఫ్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏదైతే స్ట్రైక్ ప్రైజెస్ సెల్ చేసామో దీని కింద మార్కెట్ ఉండిపోతే మనకి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ అవసరం ఉండదు. అండ్ మనం ప్రాఫిటబుల్గా ఏదైతే ఈ ₹908 ఉన్నాయో ఆ ప్రాఫిట్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. అగైన్ ఇప్పుడు 4 legs ఎగ్జిక్యూట్ చేసినందుకు బ్రోకరేజ్ అవుతుంది, ట్యాక్సెస్ అవుతాయి, అవన్నీ పక్కన పెడితే మనకి ప్రాఫిట్ ప్రీమియం ప్రకారంగా మటుకు ₹908 మనకి ప్రాఫిట్ అనేది చేతిలోకి వస్తుంది. అండ్ దీని ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఇక్కడ పిఓపి అని చూడండి 87%. అంటే ఈ స్ట్రాటజీ మీరు రెగ్యులర్గా చేస్తున్నారు 1 year పాటు అని అనుకుంటే 87% ప్రాబబిలిటీతో మీరు సక్సెస్ రేషియోతో గెలుస్తారు అని చెప్పి మనకి ప్రాబబిలిటీ బట్ చెప్తోంది. అగైన్ మీరు నిజంగా 100% నేర్చుకున్నారు ఈ స్ట్రాటజీ అనుకుంటే 100% ప్రాఫిటబుల్ చేసే లాంటి కెపాసిటీ కూడా ఈ స్ట్రాటజీకి ఉంది. సో ఇప్పటివరకు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సింపుల్గా కాల్ సైడ్, సెల్ సైడ్ అండ్ బై సైడ్ రెండు కలిపితే ₹6 మనకి నెట్ క్రెడిట్ వచ్చేలాంటి ప్రీమియంని మనం సెల్ చేయాలి. పుట్ సైడ్ కూడా అంతే. సో ఇప్పుడు మనకి విక్స్ ఎంత ఉంది, దీన్ని ఒకసారి ఇండియా విక్స్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, సో ఇండియా విక్స్ ఎంత ఉంది, ₹11 దగ్గర ఉంది, 11 దగ్గర ఉంది. సో ఇండియా విక్స్ 11 దగ్గర ఉంది కాబట్టి మనకి 500 పాయింట్స్ అవే కాల్ ఆప్షన్, 500 పాయింట్స్ అవే పుట్ ఆప్షన్ దొరుకుతుంది. అదే ఇండియా విక్స్ 15-16 దగ్గర ఉందనుకోండి, అప్పుడు మార్కెట్లో వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో మొమెంటం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పైన సైడ్ స్పాట్ నుంచి 1000 పాయింట్స్, స్పాట్ నుంచి కిందకి పుట్ సైడ్ 1000 పాయింట్స్, అలా అంత ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ని సెల్ చేసే ఆప్షన్స్ కూడా మనకి దొరుకుతాయి. సో ఇప్పుడు మనకి ఇప్పుడున్న విక్స్ కండిషన్ని బట్టి ఇప్పుడు మనకి ఏదైతే అవైలబుల్ ఉందో ఫస్ట్ మనం దాన్ని సెల్ చేసి కూర్చోవాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది, మార్కెట్లో మనం ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసాము, మార్కెట్ మంచిగా నడుస్తుంది. అండ్ మనం ఇక్కడ ఏమైంది, సో ఇక్కడ ఇవన్నీ తీసేసుకొని, సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది, మనం ఇదే ప్లేస్లో మనం మన కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని సెల్ చేసాం ₹10 అనుకుందాం. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇలా ఫ్లాట్గా ఇక్కడే ఉండిపోతుందా, ఉండదు కదా. కొన్నిసార్లు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి రావచ్చు, లేదా మార్కెట్ కిందకి రావచ్చు, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేయాలో ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, మళ్ళీ కేర్ఫుల్గా వినండి. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి అని అంటే 2 రీజన్స్ వల్ల లేదా 2 టైమ్స్లో 2 విధాలుగా చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు ఈ ₹10 ప్రీమియం ఉంది కదా, ఈ ₹10 ప్రీమియం కాల్ సైడ్ 15, 25, ₹30కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అది ఏంటి, ఇప్పుడు 25,150 దగ్గర మనకి మార్కెట్ ఉంది. సో ఇప్పుడు సడన్గా
ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ 25,150 కాల్ ఆప్షన్ ప్రీమియం కూడా పైకి షూట్ అవుతుంది. సో ఇప్పుడు 10 రూపీస్ ఉన్నది 15, 20 రూపీస్, 25 రూపీస్కి అలా వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ప్రీమియం 30 రూపీస్కి వెళ్తుందో అప్పుడు మీరు 2 పనులు చేయొచ్చు. ఒకటి ఏం చేయొచ్చు అని అంటే, అప్పుడు ఈ పుట్ ఆప్షన్ ఏదైతే ఇప్పుడు మనం 12 రూపీస్కి సెల్ చేసామో ఇది మేబీ అరౌండ్ 6 రూపీస్, 5 రూపీస్కి రావచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 25 రూపీస్ దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి, అంటే ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇంకొక ఆ టైంలో ఏదైతే 5 రూపాయలు, 6 రూపాయలు ఉండే ప్రీమియం ఉంటుందో అది మేబీ 25,500 దగ్గర ఉండొచ్చు, 25,400 దగ్గర ఉండొచ్చు, ఎక్కడుంటే అక్కడ ఆ కాల్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి మూవ్ అవుతూ వెళ్తుంది. పైకి మూవ్ అవుతుంటే మన 25,100 కాల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని ప్రీమియం ఏదైతే మనం 10 రూపీస్కి సెల్ చేసామో అది పెరుగుతూ 15, 20, 25 రూపీస్, 30 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. అంటే మనం సెల్ చేసిన ప్రీమియం కంటే 3 టైమ్స్ ప్రీమియం పెరిగింది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ కాల్ ఆప్షన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి సెల్ చేసేసి అప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైతే పైన అప్పుడు 5 రూపీస్, 6 రూపీస్ ఏదైతే మన పుట్టు ప్రీమియం ఉందో ఆ పుట్టు ప్రీమియంకి మ్యాచ్ చేసే కాల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేయాలి. అది అప్పుడు 25,300 అవ్వచ్చు, 400 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఏది ఉంటే అది 5-6 రూపీస్ ఉండే ప్రీమియంది అప్పుడు మీరు సెల్ చేస్తారు. తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పైకే వెళ్ళిపోతూ ఉండదు కదా, ఇక్కడ నుంచి ఇలా ఉన్నది ఇలా వెళ్ళిపోయి ఓన్లీ పైకే వెళ్ళదు కదా, కిందకు కూడా వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, మీరు ఇప్పుడు ఫ్రెష్గా సెల్ చేసిన కాల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 5 రూపీస్, 6 రూపీస్కి అది స్లోగా డీకే అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మార్కెట్ మళ్ళీ కిందకు వస్తుంది, మీ పుట్ ఆప్షన్, మీ కాల్ ఆప్షన్ రెండు ఏమవుతాయి, రెండు డీకే అవుతూ మీరు ఎంతో కొంత బ్రేక్ ఈవెన్లోనో లేకపోతే ప్రాఫిట్లోనో ఎండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదేమో ఫస్ట్ అడ్జస్ట్మెంట్. లేదు, సెకండ్ అడ్జస్ట్మెంట్స్ మీరు ఎలా చేయొచ్చు అని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ కాల్ ఆప్షన్ ఇలా పైకి సెల్ చేశారు, మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. ఈ 25,150 ఏదైతే కాల్ ఆప్షన్ ఉందో ఇది 10 రూపీస్ దగ్గర సెల్ చేసింది. ఇప్పుడు ఎంత ఉంది రేటు, ఆల్మోస్ట్ ఒక 20-25 రూపీస్ దగ్గర ఉందనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, అప్పుడు కూడా ఈ 25 రూపీస్ కాల్ ఆప్షన్ని సెల్ చేసి నెక్స్ట్ 6 రూపీస్ కాకుండా, ఇది కొంచెం రిస్కీ, ఎవరైతే ఇందాక ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నారని చెప్తున్నానో వాళ్ళు చేయొచ్చు ఇది. అది ఏంటంటే 25 రూపీస్ దగ్గర ఉండే కాల్ ఆప్షన్ ప్రీమియంని దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసి 10 రూపీస్ అరౌండ్గా ఉండే కాల్ ఆప్షన్ మళ్ళీ సెల్ చేయొచ్చు. ఫస్ట్ మీరు 10 రూపీస్ కాల్ ఆప్షన్ సెల్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ 10 రూపీస్ ఉండే కాల్ ఆప్షన్ ప్రీమియంని మళ్ళీ సెల్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తారు, ఈ పుట్ ఆప్షన్ ఏదైతే 12 రూపీస్కి సెల్ చేశారో అది 6 రూపీస్ అవుతుందా, 8 రూపీస్ అవుతుందా, ఎంత ఉంటే దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి దాన్ని మళ్ళీ అప్పుడు 10 రూపీస్ ఉండేది అది 24,400 అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఆ పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు 25,300, 24,400 అలాగా కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ని ఇంకొంచెం దగ్గరికి తీసుకొచ్చేసి అలాంటి పొజిషన్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. సో అలాగా మెల్లిమెల్లిగా కాల్ ఆప్షన్ పైకి వెళ్తూ ఉంటే స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ 10 రూపీస్ ఉన్న ప్రీమియం ఎప్పుడు అమ్ముతూ ఉండొచ్చు, కింద పుట్ సైడ్ని పైకి తీసుకెళ్తుండొచ్చు. లేదు అలా కాకుండా సపోజ్ మార్కెట్లో ప్రీమియం పైకి వెళ్ళకుండా కిందకు వచ్చింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు అన్నీ తీసేసి మార్కెట్ ఇలాగా పైకి వెళ్ళకుండా మార్కెట్ కిందకు రావడం మొదలుపెట్టింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 24,100 పుట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రీమియం పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే, ఈ ప్రీమియం 25-30 రూపీస్, మళ్ళీ సేమ్ లాజిక్, మనం 12 రూపీస్ దగ్గర అమ్మాము, ఇది 30 రూపీస్ వెళ్ళేంత వరకు హోల్డ్ చేస్తాం. ఓకే, సో ఇది 25-30 రూపీస్కి వెళ్ళే లోపల ఒక్కసారి 25-30 దగ్గర టచ్ అవుతుంది అంటే దీన్ని మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇది ఎగ్జిట్ అయిపోయి ఈ పైన ఉండే కాల్ ఆప్షన్ ఉంది కదా దాన్ని స్లోగా మనము ఒకవేళ 25-30 రూపీస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ 23,900 ఇక్కడ ఇంకొంచెం ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలో ఏదైతే 10 రూపీస్ ఉండే పుట్ ఆప్షన్ ఉంటుందో దాన్ని సెల్ చేసి ఈ సింపుల్గా ఈ కాల్ ఆప్షన్ని కిందకి తీసుకురావాలి. అప్పుడు 10 రూపీస్ ఉండే కాల్ ఆప్షన్ కోసం కిందకి తీసుకురావాలి. సో అప్పుడు స్లోగా మార్కెట్ ఇక్కడే ఉంటుంది, ఈ ప్రీమియం ఇక్కడ ఉందనుకుందాం. సో స్లోగా మార్కెట్ కిందకు వస్తుంటుంది, మనం కాల్ ఆప్షన్ని స్లోగా కిందకి తెచ్చుకుంటూ ఉంటాము, డెల్టా న్యూట్రల్ చేస్తూ ఉంటాము మన పుట్ ఆప్షన్కి మ్యాచ్ అయ్యేలాగా. అలా 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 స్లోగా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మార్కెట్ అలా కిందకు వస్తూ ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిపోయింది అనుకుందాం. సో మనం సెల్ చేసిన స్ట్రైక్ పైనే మార్కెట్ ఉంది అండ్ మన కాల్ ఆప్షన్ కిందే ఉంది. సో మార్కెట్ మన రేంజ్ మధ్యలోనే క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ అలాగ మీరు చేసుకుంటూ ఉంటే
ఏదైతే ఈ 25,150, 24,100 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని అలా వైడ్ ఓపెన్లో ఏదైతే స్ట్రాంగిల్ని సెల్ చేశారో అది స్లోగా దగ్గరికి వస్తూ ఇప్పుడు 500 పాయింట్స్ పైన 500 పాయింట్స్ కింద ఉంది కదా, అది స్లోగా 400, 300, 200, 150, 100 ఒక్కొక్కసారి 50 పాయింట్స్ అంత దగ్గరకు వస్తూ కూడా అలా స్ట్రాటజీని మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మీ ప్రాఫిటబిలిటీ లేదా లాస్ని తగ్గించుకోవడానికి కూడా ఇలా హెల్ప్ అనేది అవుతుంది, యూజ్ అనేది అవుతుంది అండ్ మీ ట్రేడింగ్ అనేది అలా చేసుకోవచ్చు. సో ఇదేమో అబ్సల్యూట్ బిగినర్ అనుకోండి, ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. కానీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్ట్రాటజీ ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తారో, ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి నేను చెప్పే గోల్డెన్ రూల్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ స్ట్రాటజీకి 1,00,000 రూపీస్ మనకి మార్జిన్ రిక్వైర్మెంట్, 88,000 అంటున్నారు, బట్ 1,00,000 కన్సిడర్ చేయండి. ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియోలో మీ పిఎన్ఎల్లో, సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంకా ఈ ట్రేడ్ని డిప్లాయ్ చేయలేదు, బట్ డిప్లాయ్ చేసిన తర్వాత ఏదైతే నా పిఎన్ఎల్లో 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఏదైతే మూవ్ అవుతూ ఉంటుందో, ప్లస్ మైనస్ అవుతూ ఉంటుందో, ఆ పిఎన్ఎల్లో ఒక్కసారి -1,000 రూపీస్ కనిపించింది అంటే, నా అడ్జస్ట్మెంట్స్ చెయ్యక ముందే నాకు 1,000 రూపీస్ లాస్ కనుక కనిపించింది అని అంటే, సింపుల్గా స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోండి. మొత్తం ఆప్షన్స్ మొత్తం అన్నీ ఉన్న లెగ్స్ అన్నీ క్లోజ్ చేసేసి డబ్బా మూసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రేడ్ తీసుకుందాం. ఎందుకు? పోర్ట్ఫోలియో రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మీ పిఎన్ఎల్లో కనుక 1% కంటే ఎక్కువ లాస్ కనిపిస్తే స్ట్రాటజీని క్లోజ్ చేసేయండి. లేదు మీరు ఇంకా సేఫ్గా ఉండాలనుకుంటున్నారు అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు, 10 రూపీస్ ప్రీమియం దగ్గర సెల్ చేశారు కదా, ఇది 20 రూపీస్ దగ్గర రాగానే ఆ 20 రూపీస్ ఎగ్జిట్ అయిపోండి, ఆ లెగ్ని ఎగ్జిట్ అయిపోయి పైన మీరు మళ్ళీ తీసుకోండి ఇంకొక 10 రూపీస్ ఉండే ప్రీమియం. సో ఇక్కడ బేసిక్గా దీనిలో ఉండే లాజిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు 10 రూపాయలది 20 రూపీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోయారు అనుకుందాం. సో నేను మీకు యాక్చువల్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుందేమో. సో అదే స్ట్రాటజీని నేను ఇక్కడ ఆప్షన్లో మీ అందరి కోసం బిల్డ్ చేశాను, మీ అందరికీ ప్రాక్టికల్గా చూపించడానికి. సో ఇక్కడ సపోజ్ మార్కెట్ పైనుంచి కిందకు వచ్చేస్తుంది అని అనుకుందాం. మన పుట్ ఆప్షన్ ప్రీమియం ఏమైంది? మన పుట్ ఆప్షన్ ప్రీమియం ఏదైతే 11.85 రూపీస్ దగ్గర సెల్ చేశానో ఇది డబల్ అయిపోలే 20 అన్నాను కదా. సో 20 రూపీస్ దగ్గరకు వచ్చేసింది అనుకుందాం. సో 20 రూపీస్ దగ్గరకు వచ్చేసినప్పుడు దీన్ని ఏం చేయాలి, మనము సెల్ చేయాలి, స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. స్క్వేర్ ఆఫ్ చేసేస్తే ఇప్పుడు ఈ 6 రూపాయలు ఏదైతే ఉంటుందో ఇది మేబీ అరౌండ్ 8 రూపీస్ అయింది అనుకుందాం. ఓకే, దీన్ని కూడా మోడిఫై చేసేస్తున్నాం. సో ఇక్కడ ఏమైంది, మన కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కాల్ ఆప్షన్ ఇప్పుడు 10 రూపీస్ ఉంది కదా, ఈ 10 రూపీస్ మేబీ అరౌండ్ 7 రూపీస్కో లేకపోతే 6 రూపీస్కి వచ్చింది అనుకుందాం. దీన్ని కూడా మోడిఫై చేస్తున్నాను. అండ్ ఈ 4 రూపీస్ ఉండేది కాస్త 2 రూపాయలకి వచ్చేసింది అనుకుందాం. సో ఇక్కడ ఏమైంది, నాకు ఏదైతే ఇక్కడ 24,100 పుట్ ఆప్షన్ నేను ఏదైతే 11 రూపీస్కి సెల్ చేశానో అది ఇప్పుడు 20 రూపీస్ అయిపోవడం వల్ల ఏమైంది, నాకు ఇప్పుడు పిఎన్ఎల్లో 600 రూపీస్ లాస్ కనిపిస్తోంది. మన డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ఎంత, 1,00,000 రూపీస్. దాంట్లో ఇప్పుడు నాకు 650 రూపీస్ నాకు లాస్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఇంకా నా పోర్ట్ఫోలియో స్టాప్ లాస్ హిట్ కాలేదు కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే 24,100 పుట్ ఆప్షన్ని నేను స్క్వేర్ ఆఫ్ చేసేసి ఎగ్జిట్ అయిపోయి 20 రూపీస్ దగ్గర 24,100 కదా. సో మేబీ ఒక 23,900 ఏదైతే ఇప్పుడు 6 రూపీస్ దగ్గర ఉందో ఇది ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్కి వస్తుంది అనుకుందాం. సో దీన్ని ఏం చేయాలి, 10 రూపీస్కి పొజిషన్ యాడ్ చేసుకుంటాము. అండ్ దానికంటే అవుట్ ఆఫ్ ద మనీ 23,700 ఇది ఒకటి బై చేస్తున్నాం అనుకుందాం. ఇది అప్పుడు 3 రూపీస్ ఉంది అనుకుందాం, నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఏదైతే నా ఫస్ట్ పొజిషన్ ఉందో 24,100 పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో 600 లాస్ వచ్చింది. 23,900 ఏదైతే పుట్ ఆప్షన్ ఉందో దాంట్లో కూడా నాకు కొంచెం నా హెడ్జ్ లెగ్ కదా, సో అది కూడా ప్రాఫిట్ వస్తుంది. సో ఎందుకంటే మార్కెట్ కిందకు వచ్చింది కాబట్టి ఇది కొంచెం ప్రాఫిట్లో క్లోజ్ అయింది. తర్వాత అప్పుడు ఏదైతే మార్కెట్లో 10 రూపీస్ ఉంటుందో దాన్ని నేను 10 రూపీస్కి సెల్ చేశాను. అండ్ అప్పుడు మార్కెట్లో ఏదైతే 3 రూపీస్ లేకపోతే 4 రూపీస్ అరౌండ్గా 2-3 రూపీస్ అరౌండ్గా ఉండే ఏదైతే పుట్ ఆప్షన్ హెడ్జ్ ఉంటుందో దాన్ని కూడా బై చేసి మోడిఫై చేసుకుంటే అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి మార్కెట్లో చూడండి. ఒకవేళ అంతా బాగుండి అంతా క్లియర్ అయ్యి మార్కెట్ నా రేంజ్లోనే ఉండిపోతే నాకు మ్యాక్సిమం 371 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే లాస్ మేకింగ్ ట్రేడ్లో కూడా నా 1,00,000 మీద 300 రూపాయలు అంటే ఎంత, 0.3% ప్రాఫిట్. కానీ ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, అదేంటి, నేను ఈ పొజిషన్ని ఎంత 10 రూపాయల దగ్గర నేను సెల్ చేసి 6 రూపాయల దగ్గర క్లోజ్ చేసేసుకున్నాను కదా. ఇదేమో 4 రూపాయల దగ్గర బై చేసి 2 రూపాయల దగ్గర క్లోజ్ చేసాము. సో దీన్ని మోడిఫై చేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి మళ్ళీ మనము దాని కింద ఉండే ఇంకొక అడ్జస్ట్మెంట్ లేయర్లో ఇంకొక కాల్ ఆప్షన్ సెల్ చేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు 25,150 కాల్ ఆప్షన్ ని మనం స్క్వేర్ ఆఫ్ చేసేసాము. కానీ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లో ఇంకొక కాల్ ఆప్షన్ సెల్ చేయాలి కదా. సో అది ఒకవేళ 25,000 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం అనేసి అనుకుందాం. సో 25,000 కాల్ ఆప్షన్ మనకి సంవేర్ అరౌండ్ మళ్ళీ 10 రూపాయలకి వచ్చింది అనుకుందాం. ఓకేనా, సో 10 రూపాయలకి సెల్ చేస్తున్నాను. అండ్ దానికి 25,200 ఏదైతే హెడ్జ్ లెగ్ ఉంటుందో దీన్ని నేను బై చేస్తున్నాను. అండ్ అప్పుడు ఉన్న రేట్ ప్రకారం 4 రూపాయలకి వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నా పొజిషన్స్లో
నా పొజిషన్స్ ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం. సో మళ్ళీ ఒక్కసారి ఏదైతే నా పుట్ ఆప్షన్ ఏదైతే నేను 11 రూపీస్ 12 రూపీస్ దగ్గర బై చేసింది 20 రూపీస్కి వస్తే దాన్ని క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఏదైతే మళ్ళీ 10 రూపాయలకి దొరికే పుట్ ఆప్షన్ ఉందో 23,900 దాన్ని నేను 10 రూపాయలకి సెల్ చేసి ఏదైతే నా కాల్ ఆప్షన్ ఉందో అప్పుడు దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి సో బేసిక్గా ఫస్ట్ ఎంటర్ అయిన స్ట్రాంగిల్లోంచి ఎగ్జిట్ అయిపోయి ఫ్రెష్గా మళ్ళీ 10 రూపాయలు ఉండే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండింటిని సెల్ చేయడం వల్ల నాకు కొత్త స్ట్రాంగిల్ వచ్చింది. సో ఇలా చేయడం వల్ల మార్కెట్ మళ్ళీ ఒకవేళ నా రేంజ్లోనే ఉండిపోతే ఏదైతే నా ఫస్ట్ పుట్ 600 రూపాయలు లాస్ ఇచ్చిందో అది పోయినప్పటికీ కూడా మళ్ళీ అట్ ద ఎండ్ ఇక్కడ చూసారా పిఎన్ఎల్ మ్యాక్స్ ప్రాఫిట్ 671 రూపీస్ అంటే ఒక అడ్జస్ట్మెంట్స్ ఒక స్టాప్ లాస్ తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ 600 రూపాయలు నాకు ప్రాఫిట్ వస్తుంది అని ఇక్కడ చెప్తోంది. ఇప్పుడు వర్స్ట్ కేసులో మన అదృష్టమే బాలేదు, మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయింది అని అనుకుందాం. అప్పుడు ఈ 25,100 కాల్ ఆప్షన్ ఏదైతే మనం సెల్ చేసామో దీంట్లో స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. 10 రూపీస్ 20 రూపీస్ అయిపోయింది అనుకుందాం. ఓకే, మోడిఫై చేస్తున్నాను. దెన్ ఈ 4 రూపీస్ ఏది ఉందో ఇది 6 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ ఏంటి మళ్ళీ 600 రూపాయలు నాకు లాస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, పుట్ ఆప్షన్ ఫస్ట్ సెల్ చేసాం కదా, అది డీకే అవుతుంది కదా. సో 10 రూపాయలది దగ్గర సెల్ చేసింది, ఇదేదో 6 రూపాయలు అయింది అనుకుందాం, లేకపోతే 3 రూపాయలు సెల్ చేసింది, ఇది ఒక 2 రూపాయలు అయింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకి నెట్ మన పిఎన్ఎల్లో లాస్ ఎంత ఉంది, -678.75 రూపీస్ నాకు లాస్ కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ తీసుకోవచ్చు కదా, ఎందుకంటే పోర్ట్ఫోలియో స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, 25,000 ఇక్కడ ఎంత ఉంది 23,900 పుట్ ఆప్షన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసాము, 25,200ని స్క్వేర్ ఆఫ్ చేసేసాము. సో మళ్ళీ అప్పుడు ఏం చేయొచ్చు, 25,000ని స్క్వేర్ ఆఫ్ చేస్తాం. సో అప్పుడు మళ్ళీ 25,000 ఒక 100 అనుకుందాం. సో మేబీ 25,100 ఇక్కడ ఉంది, ఇది కాల్ ఆప్షన్. ఇప్పుడు 13 రూపీస్ దగ్గర ఉంది, అప్పుడు మేబీ ఒక 8 రూపీస్ దగ్గర ఉంది అనుకుందాం. ఓకే, 8 రూపీస్ యాడ్ చేస్తున్నాను. దెన్ 25,300 ఇది ఇప్పుడు 4 రూపీస్ దగ్గర ఉంది, అప్పుడు మేబీ ఒక 2.5 దగ్గర ఉంటుంది అనుకుందాం. ఓకే, 2.5ని యాడ్ చేస్తున్నాను. 23,900ని మనం సెల్ చేసాము. సో దీన్ని నేను మళ్ళీ 24,000ని సెల్ చేస్తున్నాను. 8 రూపీస్ ఉండేది 8 రూపీస్ అప్పుడు కూడా అంతే ఉండొచ్చు, అరౌండ్గా ఉంటుంది. సో అదే సెల్ చేస్తున్నాను. అండ్ దానికి హెడ్జ్లో ఒక 3 రూపీస్ ఉండే ప్రీమియంని హెడ్జ్గా తీసుకుంటున్నాను అనేసి అనుకుందాం. ఓకే, యాడ్ పొజిషన్ నొక్కుతున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు మార్కెట్ 2 సార్లు ఎస్ఎల్ హిట్ అయింది, ఒకసారి పుట్టు సైడు ఒకటి కాల్ సైడు. మనం అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకున్నాం, అన్నీ చేసుకున్న తర్వాత కూడా మార్కెట్ అటు ఇటు పోయి మళ్ళీ మనం అనుకున్నట్టు మార్కెట్ క్లోజ్ అయితే 154 రూపీస్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. అంటే 2 సార్లు, ఒకసారి మార్కెట్ కిందకు వచ్చింది, ఒకసారి మార్కెట్ పైకి వెళ్ళింది. అలా ఏది జరిగినప్పటికీ కూడా నేను బ్రేక్ ఈవెన్లో ఇవాల్టి ట్రేడ్ నుంచి బయటకు వచ్చానని చెప్పి ఇలా కాంప్లెక్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. లేదు నాకు అసలు ఈ గోల్ అంతా ఎందుకు, నాకు సింపుల్గా స్ట్రాటజీ కావాలి, ఇన్ని అడ్జస్ట్మెంట్లు కూడా వద్దు అని అనుకుంటే ఏదైతే మనం ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ ఈ 4 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇదంతా 25,150 తర్వాత 24,100 ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ విత్ హెడ్జెస్ బై చేసుకుంటే 1% ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఫర్ ఎనీ రీజన్ ఇందులో ఎప్పుడైతే మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుందో సో అప్పుడు ఈ పొజిషన్ మొత్తాన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మనం ఫ్రెష్ పొజిషన్లు తీసుకున్నాము. సో ఇప్పుడు దీన్నే ఎగ్జాక్ట్గా మీకు చార్ట్లో క్లారిటీగా చూపించాలి అని అనుకుంటే ఇప్పుడు 25,150 ఫస్ట్ కాల్ ఆప్షన్ సెల్ చేసాం, 24,100 పుట్ ఆప్షన్ సెల్ చేసాం. మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి, మార్కెట్ కంటిన్యూస్గా కిందకు వస్తుంది. కిందకు వస్తున్నప్పుడు మనం ఏం చేసాము అని అంటే సింపుల్గా ఈ పుట్ ఆప్షన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి దీన్ని కిందకి షిఫ్ట్ చేసుకున్నాం 23,900 దగ్గరికి. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసినప్పుడు ఈ 25,100 కాల్ ఆప్షన్ కూడా సెల్ చేసి 25,000 కాల్ ఆప్షన్ సెల్ చేసాం. ఎందుకు, మార్కెట్ కిందకు వస్తుంది, మన ఏదైతే సెల్ పొజిషన్ ఉందో అది ట్రబుల్లో ఉంది, స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పి దాన్ని కిందకి షిఫ్ట్ చేసి కాల్ ఆప్షన్ కూడా కిందకి తెచ్చుకున్నాం. కానీ మార్కెట్ మళ్ళీ ఏం చేసింది, మార్కెట్ ఈసారి కలర్ మార్చేసి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు మనం ఏం చేసామనంటే ఏదైతే 25,000 కాల్ ఆప్షన్ మనం ఇప్పుడు సెల్ చేసామో దీంట్లో ప్రీమియం డబల్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు దీన్ని మళ్ళీ అలా కాదు, దీన్ని 25,100కి షిఫ్ట్ చేసి ఈ పుట్ ఆప్షన్ని స్లోగా పైకి తెచ్చుకుంటూ 24,000 25,100 200 అలాగే స్లోగా దీన్ని పైకి తెచ్చుకుంటూ మనకి ఏదైతే లాస్ రావాలో లాస్ని కూడా తగ్గించుకుంటూ ప్రాఫిట్లో క్లోజ్ అయ్యేలాంటి స్ట్రాటజీ ఇది సూపర్ స్ట్రాటజీ. అగైన్ ఇది ఫస్ట్ టైం వింటే అస్సలు అర్థం కాదు. సో మీరు ఏం చేయాలి, ఎప్పుడైతే నేను ఈ స్ట్రాటజీ చెప్పానో 10 రూపీస్ ప్రీమియంని ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసి చూడండి. పేపర్ ట్రేడ్ ఎప్పుడైతే చేస్తారో ఒక ప్రీమియం ఎలా మూవ్ అవుతుందన్న క్లారిటీ మీకు వస్తుంది. అప్పుడు ప్రీమియం పైకి వెళ్తుంటే కాల్ ఆప్షన్ ఎంత లాస్ వస్తుంది,
పుట్ ఆప్షన్ ఎంత ప్రాఫిట్ ఇస్తోంది, ఎంత డీకే అవుతుందో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు స్లోగా ప్రీమియమ్స్ని మ్యాచ్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ దగ్గరకు వస్తే సరిపోతుంది. పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. సింపుల్గా కాల్ ఆప్షన్ ప్రీమియం 10 రూపీస్ 20 రూపీస్కి వెళ్తే ఎగ్జిట్ అయిపోవాలి, పుట్ ఆప్షన్ కూడా ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 10 రూపీస్ ఉండే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తూ దానికి 200 పాయింట్స్ అవే ఉన్న హెడ్జెస్ని బై చేసుకుంటూ అలా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ 1 వీక్ పాటు హోల్డ్ చేస్తే వెడ్నెస్డే రోజు కనుక ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ ట్యూస్డే వరకు ఇలాంటి అడ్జస్ట్మెంట్సే చేసుకుంటూ, ఒకవేళ అసలు ప్రీమియం పెరగలేదనుకోండి, అడ్జస్ట్మెంటే అవసరం లేకుండా హ్యాపీగా మీరు ట్రేడింగ్లోంచి ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు. సో బిగినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్ట్రాటజీతో డెఫినెట్గా స్టార్ట్ అనేది చేయొచ్చు. బట్ స్టార్ట్ చేసే కంటే ముందర అట్లీస్ట్ 3 మంత్స్, మళ్ళీ చెప్తున్నాను, అట్లీస్ట్ 3 మంత్స్ పేపర్ ట్రేడింగ్ చెయ్యండి. పేపర్ ట్రేడింగ్ కూడా బుక్లో పేపర్లో రాసి కాకుండా ఇలాంటి సెన్సిబుల్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని దాంట్లో పేపర్ ట్రేడింగ్ చేస్తే ఎగ్జాక్ట్గా ప్రీమియమ్స్ ఎలా మూవ్ అవుతాయని మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రాక్టికల్గా ట్రేడింగ్ అనేది చేసుకుంటూ హ్యాపీగా స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. సో బిగినర్స్ అందరికీ కూడా ఆప్షన్ సెల్లింగ్ కోసం స్ట్రాటజీ చూసుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. అండ్ మీరు హ్యాపీగా దీంట్లో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే కింద లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడగడం మర్చిపోకండి. లేదు అని అంటే ఎవ్రీ సాటర్డే మనం టెలిగ్రామ్లో ఈ మధ్యన ఆడియో రూమ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అయిపోతే సాటర్డే రోజు మీకు ఈ స్ట్రాటజీ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వీడియోస్ రిలేటెడ్ అన్నిటి రిలేటెడ్ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను డైరెక్ట్గా అడగచ్చు. వాయిస్ 1-on-1 మనం మాట్లాడుకోవచ్చు గ్రూప్ చాట్లో. సో అలా కూడా మీ డౌట్స్ అన్ని మీరు క్లారిఫై చేసుకోవడానికి కూడా అది చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. అగైన్ మనము స్ట్రాటజీస్లోకి వెళ్తున్నాము, కాంప్లెక్సిటీస్ వస్తాయి. మీకు ఎంత ఈజీగా అర్థమవుతుంది, ఎంత కష్టం అవుతుందో నాకు కూడా ఐడియా లేదు. సో మీరందరూ ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. లేదా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అది యూజ్ చేసుకోండి. అప్పుడు మీరు బెటర్ ట్రేడర్ అనేది అవ్వగలుగుతారు. అండ్ ఈ స్ట్రాటజీ రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. నోట్స్ మెయింటైన్ చెయ్యండి. ఎంట్రీ పాయింట్ ఎంత, ఎగ్జిట్ పాయింట్ ఎంత ప్రీమియంకి ఎంటర్ అవుతున్నాము, ఎంత ప్రీమియంకి ఎగ్జిట్ అవ్వాలి, ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి, పోర్ట్ఫోలియో స్టాప్ లాస్ ఎంత అంటున్నారు, ఇవన్నీ నోట్ చేసుకొని ఎగ్జాక్ట్గా అది ఫాలో అవుతూనే ప్రాఫిటబుల్ అవుతారు. అండ్ ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేసి డబ్బుల్ని నష్టపోకండి. నష్టపోతున్నారంటే నేను ఇంత ఎఫర్ట్ పెట్టి వేస్ట్. కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ అడగండి, అందరం కలిసి గ్రో అవుదాము. సో ఇలాంటిది ఇంకొక మంచి స్ట్రాటజీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.